నమస్తే, వెల్కమ్ టు నేను మీ జగన్. మొత్తానికి జగన్ టూర్ల మీద టూర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికీ చేసిన టూర్ల వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి కాదు, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కాదు, లేదా సామాన్య ప్రజలు కాదు, లేదా ఏపీ ప్రజలు కూడా కాదు. ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి తన టూర్ల ద్వారా అంటే 2019 నుంచి 24 దాకా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ 2024లో ఓడిపోయిన తర్వాత తను ఏం పరిశీలించుకున్నాడు, ఎందుకని ఓటమి పాలయ్యాడు అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా అంటే ఖచ్చితంగా లేదనేటువంటి సమాధానం వస్తుంది. వాస్తవానికి జగన్ ఇప్పటిదాకా పెట్టిన టూర్లు ఏంటి, ఆ టూర్లలో సాధించింది ఏందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే మొదటిగా చూసుకుంటే మనకి ఢిల్లీ టూర్. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీ టూర్ అని చెప్పి వెళ్ళి అక్కడ 32 నుంచి 36 హత్యలు అయ్యాయని చెప్పేసి ఆ హత్యలు ఏవో లిస్ట్ ఇవ్వని చెప్పి అక్కడ నేషనల్ మీడియా కావచ్చు లేదా రాష్ట్ర మీడియా కావచ్చు అడిగిన తర్వాత కూడా ఎటువంటి సమాధానం లేదు. అక్కడ పార్లమెంట్లో కూడా లిస్ట్ అడిగారు, ఏది కూటమికి సంబంధించినటువంటి యొక్క ఎంపీలు. అదేవిధంగా అసెంబ్లీలో స్వయాన ముఖ్యమంత్రి గారే అడిగారు, ఎక్కడ ఉంది ఆ లిస్ట్ ఏదో చూపియండి అని చెప్పేసి. ఇప్పటికీ కూడా సమాధానం లేదు. సో మొత్తానికి ఢిల్లీ టూర్ అనేది ఏదైతే ఉందో పూర్తిగా అట్రా ఫ్లాప్ అయిపోయి అదే ఢిల్లీ టూర్లో తను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటండి, ఆయన రాష్ట్రపతి పాలన కావాలని చెప్పేసి అడిగారు. రాష్ట్రపతి పాలన ఎందుకు ఇస్తారు? మీలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా సింగయ్యను తొక్కించుకున్నట్టు తొక్కించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే అప్పుడు రాష్ట్రంలో ఎంతోమంది చచ్చిపోతే అప్పుడు రాష్ట్రపతి పాలన అడగొచ్చు. కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉండి మీరు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక పరిస్థితుల్లో మీరుండి మీరు కారు కింద మీ యొక్క కార్యకర్తల్ని తొక్కించుకుంటూ వెళ్తున్నా సరే అక్కడ ఇప్పటికీ మిమ్మల్ని అరెస్ట్ చేయనందుకు రాష్ట్రపతి పాలన కావాలా అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. మొత్తానికి దీంతో అంటే ఢిల్లీ టూర్లో 32 నుంచి 36 హత్యలు కావచ్చు, 35 మంది ఆత్మహత్యలు కావచ్చు, 400కు పైగా ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసాలు కావచ్చు, ఇవన్నిటికీ లిస్ట్ చెప్పినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని వీటికి ఆధారాలు చూపించండి అని చెప్పేసి అన్నప్పుడు ఆధారాలు చూపించలేదు. ఆ 32 మంది చనిపోయింది లేదు, ఆ 35 మంది ఆత్మహత్యలు చేసుకుంది లేదని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత పూర్తిగా జగన్ ఫేక్ అని చెప్పి తేరింది. సో ఢిల్లీ టూర్ ఏదైతే ఉందో రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి కోరుకున్నటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో అది ఫ్లాప్ అయితే అయిపోయింది. సో దీంతో ఢిల్లీ టూర్ ఫెయిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకొక టూర్ ఏం టూర్ చేశాడో చూద్దాం. మరొక టూర్ ఏం చేశారంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తాం మనం లిక్కర్ స్కామ్స్ అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంత ఫ్రస్ట్రేట్ అయ్యారంటే లిక్కర్ నుంచి కొట్టేసినటువంటి ఒక అట్టపెట్టల్లో కట్టెల పాములు ఏదైతే ఉన్నాయో వాటిని బుసలు కొట్టిస్తూ ఓటర్లు కొనుక్కుంటూ ఓట్లు కొనేసుకొని అక్కడ ఓటర్లకి పంచిన డబ్బు కొన్ని 100 కోట్లు. ఇన్ని 100 కోట్లు మేము కొట్టినా సరే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయామని చెప్పేసి ఒక బాధ. అయితే జనాన్ని డబ్బులతో కొనొచ్చు అనుకున్నది ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఒక అపోహ ఏదైతే ఉందో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. సో దాంతోని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో చీమ చెట్టు కన్నా ఎక్కడ ఏదైనా శవం దొరికితే ఆ శవాల దగ్గర ఎగిరిపోవాలి, వాలిపోవాలి అని చెప్పి అనుకున్నాడు. అదే కోవలోకి వస్తుంది మనకి వినుకొండ టూర్. వినుకొండకు సంబంధించి రషీద్ అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఇద్దరు ఫ్రెండ్స్ అంటే గంజాయి మత్తులో ఉండి అప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక లిక్కర్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒకరి మీదకి ఒకరు ఉన్నటువంటి ఒక లేడీకి సంబంధించిన ఇష్యూ అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి ఇష్యూస్ అంటున్నారు, కొంతమంది ఏమో ఆర్థిక లావాదేవీలు అంటున్నారు. సో మొత్తానికి రషీద్కి వినుకొండలో చనిపోతే ఇద్దరు గంజాయి మత్తులో ఉండి ఒకరిని చంపబోయి మరొకరిని చంపినటువంటి పరిస్థితిలో రషీద్ అనే వ్యక్తి చనిపోవడం, ఆ రషీద్ చనిపోయిన తర్వాత తన దగ్గరికి అంటే వినుకొండ వెళ్ళడానికి సంబంధించి అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన కార్లను కూడా ఒక వేరే మాట అంటూ తన ఫార్చ్యూనర్లో వెళ్ళి మరి అక్కడ మనం చూసాం. అయితే ఇక్కడ ఫార్చ్యూనర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత వెహికల్ తీసుకెళ్లాడో వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన కారు ఎందుకు తీసుకోలేదంటే దాంట్లో సీసీ కెమెరాలు పెట్టారేమో,
దాంట్లో ఏదైనా సరే నిఘా వర్గం అంటే తనతో ఆ కార్లో కూర్చో ఏదైనా మాట్లాడితే అవన్నీ కూడా బయటికి ఏమన్నా వెల్లడవుతాయేమో అని చెప్పేసి ఆ కార్ నుంచి దిగి తన కుట్రని బయటికి తెలియకుండా తను వేరే కారు తెప్పించుకొని ఎక్కడం చూసాం. సో వినుకొండకు సంబంధించి ఏదైతే చూసాం, వినుకొండకు సంబంధించినటువంటి ఒక టూర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే అనుకున్నాడో ఆ యొక్క దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్లాప్ అయ్యాడు. ఎక్కడా కూడా సానుభూతి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు. చాలా పూర్తి కన్ఫామ్గా మనం చెప్పుకోవచ్చు. సో దీంతో వినుకొండ టూర్ కూడా పూర్తిగా అట్టర్ ఫ్లాప్. మరొక టూర్ ఏంటనేది చూద్దాం. మరొక టూర్ వచ్చేసరికి రాప్తా టూర్. రాప్తా టూర్ ఎవరైతే ఉన్నారో లింగమయ్య అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన దానికి పరామర్శకంటూ వస్తూ అక్కడికి వచ్చి పోలీసులు గుడ్డలు ఉడదీస్తా అని చెప్పేసి మాట్లాడడం కావచ్చు, దీనిపైన మహిళా పోలీసులు చాలా కోపం వ్యక్తం చేయడం కావచ్చు, మహిళా పోలీసుల్ని గుడ్డలు ఎలా ఉడదీస్తామని చెప్పేసి అడగడం కావచ్చు. ఇదే సమయంలో ఏదైతే శ్రీనివాసరావు అని ఎవరైతే ఉన్నారో పోలీసుల సంఘానికి సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా స్పష్టంగా, అదే కొంతమంది మహిళా పోలీసులు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిందే అన్న తర్వాత ఇప్పటిదాకా చెప్పలేదు. అయితే రాప్తా టూర్లో ఏం జరిగిందని మీ అందరికీ తెలిసిందే. ఏదైతే హెలికాప్టర్ సంబంధించి అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే రాప్తాడుకు సంబంధించినటువంటి ఒక ఎవరైతే ఉన్నారో తోపుతుర్తి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి ఖచ్చితంగా కొన్ని ఆదేశాలు బట్టే అప్పుడు ఉన్నటువంటి ఒక హెలికాప్టర్ పైన కొన్ని దాడులు జరిగాయని, విల్డ్ షీల్డ్ పగిలిపోయిన సంగతి తెలిసిందే. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాప్తా టూర్ పెట్టుకున్నాడో ఈ రాప్తా టూర్లో లింగమయ్యకు సంబంధించినటువంటి ఒక పరామర్శ కన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని, అదిగాక పోలీసుల్ని, సో వైసీపీ వర్సెస్ పోలీసులు అన్నట్టుగా తీసుకొచ్చేశాడు. అక్కడ జన సమీకరణం చేసేసి హెలికాప్టర్ పైన పూర్తి విధ్వంసం చేసి అక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు, లేదు పోలీసులు సరైన భద్రత ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతుంది. కానీ అదే రోజు ఏదైతే వైసీపీ అఫీషియల్లో చూసుకుంటే పోలీసులు ఆంక్షలు ఎక్కువైపోయినాయి, బ్యారికేడ్లు ఎక్కువైపోయినాయి, అసలు ప్రజల్ని దగ్గరకు రానిస్తలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎవరైతే జనాలు వచ్చారో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు, సో ఎక్కువ బందోబస్తు ఎక్కువైపోయింది, ఎందుకు ఇంతమంది పోలీసులు అని చెప్పాను. ఈ రోజు కూడా అంబటి రాంబాబు అదే మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంతమంది పోలీసులు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఆ రోజు పోలీసులకు సంబంధించి అంతమంది పెట్టినా సరే కొంతమంది వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో తోపుతుర్తి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారు, మెసేజ్లు పెట్టి ఫోన్లలో వాట్సాప్లలో మెసేజ్లు పెట్టి ఖచ్చితంగా అందరూ కూడా దూసుకొని వచ్చేయండి అని చెప్పేసి అనడం. అక్కడి నుంచి అంటే అప్పటికి వీళ్ళు హెలికాప్టర్లో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కార్లు అక్కడికి రాకూడదు కదా, కానీ కార్లు ఎందుకు వచ్చాయంటే ఖచ్చితంగా ఒక ప్లాన్తో వచ్చాయి. దానికి సంబంధించి పైలట్ కూడా చెప్పాడు, ఆ రోజు ఏదో ఒక కుట్ర కోణంలోనే వచ్చినట్టుగా అనిపించిందని చెప్పేసి అన్నాడు. సో రాప్తాడుకు సంబంధించినటువంటి ఒక ఏవైతే జరిగిన టూర్ అయితే ఉందో ఇది కూడా పూర్తిగా అటర్ ఫ్లాప్ అనేది చెప్పుకోవాలి. సో మరో టూర్ ఏంటి అనేది చూద్దాం. మరో టూర్ వచ్చేసి తెనాలి టూర్. తెనాలి ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలుస్తానికి వెళ్ళాడు అనేది తెలిసిందే. జాన్ విక్టర్ అనేటువంటి ఒక యువకుడు ఎవరైతే ఉన్నారో తనకి పరామర్శిస్తానికి వెళ్ళినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా గంజాయికి అలవాటు పడి ఎన్నో దారి దోపిడీలు చేసి, చైన్ స్నాచింగ్లు చేసి, దొంగతనాలు చేసి, దారిని పోయి వచ్చే వాళ్ళపై దాడులు చేస్తున్నటువంటి ఒక జాన్ విక్టర్ గ్యాంగ్కి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మద్దతు తెలుపడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పారు, రావద్దు, అతను మంచివాడు కాదు, అనవసరంగా మీరు వచ్చి చెడు పేరు కైవసం చేసుకుంటారు అన్న తర్వాత కూడా లేదు ఖచ్చితంగా జాన్ విక్టర్కి నేను పరామర్శ తెలియజేయాల్సిందే అని చెప్పి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత జాన్ విక్టర్ లేడు, తన చెల్లి అయినటువంటి ఒక అమ్మాయిని చూపించి, పెళ్ళి కాబోతున్న అమ్మాయిని చూపించి ఇతను వీళ్ళన్న ఒక గంజాయికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పేశాడు. అవును, పిల్లలు అన్న తర్వాత గంజాయిలు తాగుతాడు, మందు అవుతారు, కొట్టుకుంటారు, కేసులు పడితే దాని పెద్ద విషయం అని చెప్పేసి ఆ అమ్మాయి భవిష్యత్తును కూడా నాశనం చేశాడు. సో జాన్ విక్టర్కి సంబంధించి వచ్చి గంజాయికి సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ లీడర్గా పేరొందాడు. ఆ రోజు నుంచి అంతకు ముందు నుంచే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పూర్తిగా పార్టీని పూర్తి స్థాయిలో విడిపోతున్నారు. ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద దెబ్బ అని చెప్పి చెప్పుకోవచ్చు. మరొక టూర్ ఏంటనేది చూద్దాం. మరొక టూర్ వచ్చేసరికి పొదిలి టూర్. ఇక్కడ పొగాకుకు సంబంధించి రైతుల్ని పరామర్శ అని చెప్పేసి అంటూ
అక్కడికి వెళ్ళి బల ప్రయోగం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక పొగాకు బేలన్నీ కూడా తొక్కేసి ఒక రైతుతో కూడా మాట్లాడనీయకుండా చేశాడు. అంతకుముందే అంటే కరెక్ట్గా వారం 2 వారాల క్రితమే సాక్షికి సంబంధించి తన సొంత ఛానల్లో అమరావతి మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసి అక్కడ లైవ్లో ఉన్నటువంటి యొక్క ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు ఉన్నారో వారు కావచ్చు, ఆ యొక్క డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కృష్ణరాజు గారు కావచ్చు, అమరావతి మహిళలందరూ కూడా ఇది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయించారు. అక్కడ పొదిలిటూరుకు వస్తున్నటువంటి ఒక సమయంలో కొంతమంది మహిళలుండి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి అంటే ముందే ప్లాన్తో వచ్చినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఆయన కాన్వాయ్లో తెచ్చుకున్నటువంటి ఒక రాళ్ళు కావచ్చు, చెప్పులు కావచ్చు, అదేవిధంగా కర్రలు కావచ్చు, వీటితో దాడి చేసి పూర్తిగా పొదిలిటూరు ఏదైతే ఉందో పూర్తిగా అపహాస్యం పాలు చేశారు. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక పొగాకు బేళ్ళు ఏవైతే ఉంటాయో వీటన్నిటిపైన కూడా ఏదైతే ఒక రాక్షస ముఖలాగా వచ్చినటువంటి ఒక వైసీపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఎక్కి తొక్కేయడంతో పూర్తి బేళ్ళన్నీ కూడా పాడైపోయాయి. సో దాని తర్వాత రోజు నుంచి కూడా ఏదైతే అక్కడున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, మాకున్నటువంటి యొక్క చేతికి వచ్చినటువంటి పంట పూర్తి నాశనం చేసేసాడు జగన్ అని చెప్పేసి. మరో టూర్లో ఏం జరిగిందో చూద్దాం. సో మరో టూర్ వచ్చేసి సత్తెనపల్లి, అదే రెంటపాళ్ళ టూర్. రెంటపాళ్ళ టూర్ మాత్రం అత్యంత హైలైట్ హిట్ అనే చెప్పుకోవాలి. వాస్తవానికి ఎప్పుడో సంవత్సరం క్రితం అంటే జూన్ 9వ తారీఖు 2024వ తారీఖున నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త తను కూడా బెట్టింగ్లాడి దాదాపు ₹1.5 కోటి వేరే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి అది వేరే దగ్గర బెట్టింగ్ కట్టి, అది ఎందుకు కట్టాడు, వైసీపీ ఈసారి 175కి 175 వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్పేసరికి అంత బలంగా చెబుతున్నారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 175 స్థానాలు వచ్చేస్తాయని చెప్పేసి తను బెట్ కట్టడం, ఆ డబ్బులు నష్టపోవడం, దాంతో ఆత్మహత్య చేసుకోవడం. అయితే బెట్టింగ్లు కట్టి ఆత్మహత్యలు చేసుకున్న వారికి నిజంగా సన్మానం చేసి విగ్రహాలు పెట్టి తనకు పూలదండలు కప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ రెంటపాళ్ళ టూర్ కూడా ఎందుకు వస్తున్నాడు, జూన్ 9వ తారీఖు 2024లో చనిపోయినటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావుకి ఇన్నాళ్ళ తర్వాత అంటే దాదాపు సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డికి మరి కల్లోకి వచ్చాడా లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ రావడంతోనే సింగయ్య అనేటువంటి ఒక దళితుడు, తను కూడా ఒక వైసీపీ కార్యకర్త, తన సొంత కారు టైర్ కింద తొక్కేసుకుంటూ వెళ్ళిపోయిన సంగతి. అయితే ఛాతీలో ఉండేటువంటి ఒక ఎముకలు ఏదైతే లంగ్స్లోకి పూర్తిగా రక్తపు చేరి చనిపోవడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావడం జరిగింది. సో ఇలాగా తన సొంత కార్యకర్తల్ని నలిపేసుకుంటూ వెళ్ళిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతటితో ఆగకుండా జయవర్ధన్ రెడ్డి అనేటువంటి ఒక తన సొంత కార్యకర్త ఏదైతే ఆ యొక్క మంది మార్పులంలో ఊపిరాడక పక్కన కూర్చుంటే అక్కడే గుండాకి చనిపోతే కనీసం పరామర్శ లేదు, దిగి పలకరించినట్టు వైనంగం లేదు. వీటన్నిటిలో కూడా ఏదైతే రెంటపాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి యాత్రలో మధ్యలో కనీసం అంబులెన్స్కి సంబంధించి ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేదా సీఎం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఖచ్చితంగా దానికి దారి వదిలేస్తారు. ఇప్పటికీ రోడ్ల మీదకి వెళ్తే అంబులెన్స్ వస్తుంది అంటే అక్కడ ఎంత పెద్ద విఐపి అయినా సరే పక్కకు ఉండాల్సిందే. అటువంటిది ఇక్కడ వైసీపీ రాక్షస మూకలు ఎవరైతే ఉంటారో సరైనటువంటి యొక్క టైంలో వాళ్ళు దారి వదలకపోవడంతో అక్కడ తెల్లజర్ల మధు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడు 22 సంవత్సరాలు, అతను బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు. అయితే వాళ్ళ తండ్రి కిందికొచ్చి దారి ఇవ్వండి అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా సరే వైసీపీ ఉన్మాద మూకలు వినకపోవడంతో పూర్తిగా 22 ఏళ్ల తెల్లజల్ల మధు చనిపోవడం జరిగింది. సో రెంటపాళ్ళ టూర్తోని ఏదైతే విగ్రహానికి దండేస్తానికి వెళ్తూ ముగ్గురిని చంపుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇది హైలైట్ టూర్ కింద చెప్పుకోవాలి. మరో టూర్ ఏంటనే చూద్దాం. మరో టూర్ వచ్చేసరికి బంగారుపాలెం టూర్. ఇక్కడికి వచ్చేసరికి మామిడికి సంబంధించి అంటే తోతాపూరి ఏదైతే కాయలు ఉన్నాయో మామిడికాయలు, వీటికి సంబంధించి గిట్టుబాటు ధర లేదు. కర్ణాటక నుంచి కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. కానీ కర్ణాటక సంబంధించి సిద్ధిరామయ్య గారు మా దగ్గర సరైన రేటు లేదు,
మీరు కొంత ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి మీరు కొంత సబ్సిడీ ఇస్తున్నారు 4 రూపాయల దాకా, ఒక 12 రూపాయల దాకా వస్తుంది, ఇక్కడ మాకు మాత్రం 8 రూపాయలు 7 రూపాయలకే పడిపోయిందని చెప్పేసి సిద్ధరామయ్య గారు లేఖ రాసి అక్కడి నుంచి మామిడి పళ్ళు పంపించిన దాన్ని ఆ యొక్క లేఖను వక్రీకరించి మీరు చెప్పినటువంటి కథలు విన్నారు. దాని తర్వాత అక్కడ ఏదైతే బంగారుపాలెం టూర్కి వెళ్ళి జగన్ వస్తున్నాడు అనగానే అక్కడ ఏం చేశారు, మామిడి పళ్ళు తోతాపరికి సంబంధించినట్టు మామిడి పళ్ళని కొంతమంది ఎవరైతే మిగతా ట్రాక్టర్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మీరు వస్తున్నటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో కాన్వాయ్కి ముందు పడేసి వాటిని ట్రాక్టర్లతో తొక్కిస్తూ అక్కడ ఒక వీరంగం చేశారు. కానీ అది అయిపోయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి ఒక ఏదైతే గవర్నమెంట్ పెట్టినటువంటి డ్రోన్ కెమెరాల ద్వారా కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ అక్కడ మెయిన్ రోడ్లో వస్తుందనగానే ఇక్కడి నుంచి తీస్తున్నటువంటి మీ యొక్క ట్రాక్టర్లు జగన్మోహన్ రెడ్డి గారి ముందు పడేయడం, వాటిని తొక్కియడం, ఇవన్నీ విజువల్స్లో కనిపించి మీరు చేస్తున్న కుట్ర భగ్నమైంది. సో అక్కడ కూడా కొంతమంది తలలు అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు తలలు పగిలిపోవడం, అక్కడ ఎస్ఐ తనకి తలకి ఒక కర్చీఫ్ చుట్టడం, దాన్ని తీసేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి చూసారా రక్తం వస్తున్నట్టు కొడుతున్నారని చెప్పేసి అన్నాం. ఆయన ఏంటిది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్పీ మనకు తెలుసు మణికంఠ, ఆయనని ప్రశ్నించడం, ఇవన్నీ చూస్తున్నాం. సో ఇక్కడ బంగారుపాలెం టూరుతోని ఏం సందేశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే మనకు అది ఏపీ ప్రజలే చెప్పాలి. మరో టూర్ ఏంటనేది చూద్దాం. అయితే నెల్లూరు టూర్, ఈ నెల్లూరు టూర్కి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే నెల్లూరుకి సంబంధించి అక్రమ క్వాడ్స్ తవ్వకాలలో దాదాపు 800 కోట్లు ధ్వంసం చేశాడన్న సంగతి తెలిసిందే. అదే కాకుండా బ్లాస్టింగులు చేసి దాదాపు గిరిజనులు భయపెట్టి, గిరిజనుల్ని వచ్చి అడిగితే బెదిరించి భయపెట్టి కొన్ని 100 కోట్లు ధ్వంసం చేశాడు. ఇది అడిగితే పారిపోయి నేను హైదరాబాద్లో ఇంట్లో ఉన్నానని చెప్పి, నెల్లూరు ఇంట్లో ఉన్నానని చెప్పి, దమ్ముంటే వచ్చి అరెస్ట్ అయ్యింది అని చెప్పి అప్పటికి 4 నుంచి 5 నోటీసులు తీసుకున్న తర్వాత ఎక్కడో కర్ణాటక బెంగళూరు శివార్లకు పారిపోయి స్పాలలో దారుకొని దాదాపు 56 రోజుల తర్వాత ఎవరైతే ఉగ్రవాదులు వాడేటువంటి ఒక ఫోన్ టెక్నాలజీ వాడుకొని తన సిగ్నల్ కనిపించకుండా ట్రై చేస్తాడు. కానీ పోలీసులకు దొరికిపోయి అరెస్ట్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి గతంలో తన పైన కేసులు ఏదైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో కోర్టులో కుక్కలు ఎత్తుకపోయాయని చెప్పేసి కూడా కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి దాని మీద. ఇవే కాకుండా ఎలక్షన్స్ టైంలో బెంగళూరులో ఒక రేవ్ పార్టీ కూడా పెట్టారని చెప్పేసి తనపైన ఇప్పటికీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో పరామర్శ కోసం వచ్చారు. సో ఇక్కడితో సరే పోని వాళ్ళ వైసీపీ నేతలు అనుకోవచ్చు. కానీ అదే పరామర్శ రోజు ఏదైతే నన్నపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం కాకుండా అదేగా వరుసకి చెల్లవుతున్నటువంటి ఒక వారిని అలాంటి మాటలు మాట్లాడవచ్చు అని చెప్పి హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిన తర్వాత అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డికి నువ్వు వెళ్ళి పరామర్శ తెలియజేస్తూ ఇంటికి వెళ్ళి చూస్తున్నావు అంటే వైసీపీలో ఉండే ఎవరైతే మహిళలు కానీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? నిజంగా వైసీపీకి సంబంధించి మహిళలు ఎవరైనా వస్తే వారిని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇదే మాట అంటాడేమో అని భయంతో రాలేదా? లేదా నిజంగా ప్రతి ఒక్క మహిళని అదే మాట అను అని చెప్పేసి అనే ఒక సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా? లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ మాట అన్నందుకు సన్మానం చేయబోతున్నాడా? నిజంగా ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహిస్తే రేపొద్దున సొంత కొడుకులు కావచ్చు, తండ్రులు కావచ్చు, భర్తలు కావచ్చు, ఎవరన్నా సరే ఏ మాటలు అంటారేమో భయంతో వైసీపీ మహిళలు కూడా రాలేదు. అయితే నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డికి నువ్వు వెళ్ళి పరామర్శ తెలియజేయడంతో వైసీపీలో మహిళలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా నిన్ను చీకొడుతున్నారు. అదే కాకుండా ఆంధ్రాలో ఉన్న మహిళలందరూ కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీ కంప్లీట్గా భూస్థాపితం అయిపోయిందని చెప్పి పక్కన పెట్టేశారు. సో నిజంగా ఇప్పటిదాకా జరిగిన ఇన్ని టూర్లలో ప్రజలకు పనికొచ్చే ఒక్క టూర్ అయినా ఉందా? ప్రజలకు కనీసం ఇన్ని టూర్లలో ఎవరికైనా సరే ₹1 అయినా సరే నువ్వు నీ చేతులతో ఇచ్చావా? అక్కడికి వచ్చినటువంటి ఒక సందర్భంలో నెల్లూరు అయితే నెల్లూరుకు సంబంధించిన వైసీపీ నాయకులే ఖర్చు పెట్టుకోవాలి, రాప్తాడు అయితే రాప్తాడు నాయకులు ఖర్చు పెట్టుకోవాలి, పొదలైతే పొదల నాయకులు ఖర్చు పెట్టుకోవాలి, వినుకొండ అయితే వినుకొండ నాయకులు ఖర్చు పెట్టుకోవాలి తప్ప నీ జేబులోంచి ₹1 అయినా తీసావా అని చెప్పేసి మీ వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు అడుగుతున్నారు. సో ఇకపైనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక
ఓన్లీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి పరామర్శించి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది, కానీ నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇచ్చేసరికి మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఎటువంటిది అనేది మరోసారి ప్రూవ్ అయింది. గతంలో సాక్షి ఛానల్లో నువ్వు అమరావతి మహిళల్ని ఏదైతే మాట అనిపించావో వాటికి నువ్వు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నావని చెప్పి మరొకసారి నిరూపితమైంది. సో కాబట్టి ఎటువంటి ప్రయోజనం ప్రజలకి కానీ కార్యకర్తలకు కానీ నేతలకు కానీ లేదు. కాబట్టి ఇక దీంతో పూర్తిగా నవరత్నాల్లాగా నవ యాత్రలు అయిపోయాయి. కాబట్టి ఇక్కడతో జగన్మోహన్ రెడ్డి తన యాత్రలు ముగించుకోవాలి, నీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అయితే నీ వైసీపీకి సంబంధించినటువంటి క్యాడరే చెప్తుంది. కాబట్టి ఇక లాస్ట్ పర్యటన నెల్లూరేనా అని అయితే అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.